అప్పగించే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానని, ప్రాణం విడిచాక తన భౌతిక కాయంపై బీజేపీ జెండానే కప్పాలన్నది తన ఆఖరి కోరిక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్న వార్తలు ఆయన తీవ్రంగా ఖండించారు. తన రక్తంలోనే బీజేపీ పట్ల అపారమైన ప్రేమ ఉందని, కొత్త పార్టీలు పెట్టే చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఆలోచన తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇటీవల తన కుమారుడు అరెస్టు వివాదం తర్వాత తొలిసారిగా నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిత్వం, నైతిక నిజాయితీతో ఏంటో తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసునని, సోషల్ మీడియా వేదికగా తన ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారన్నారు. తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాల పట్ల అపారమైన ప్రేమ ఉందని, చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీతోనే కొనసాగుతానని బండి సంజయ్ స్పష్టం చేశారు. తనపై, పార్టీపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రధాన సూత్రధారి కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ఒక ఫేక్ మీడియా ఫ్యాక్టరీకి నడుపుతున్నారని, పనిగట్టుకుని తను డ్యామేజ్ చేసేందుకు పెయిడ్ బ్యాచ్తో సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నాయకులు తమ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అధికార బలంతో వెనకేసుకురావడం చూస్తుంటామని, కానీ ఈ విషయంలో తన చరిత్ర పూర్తిగా విభిన్నమని బండి సంజయ్ కుమార్ చెప్పారు. తన కుమారుడికి సంబంధించిన ఒక వివాదం గురించి సమాచారం వచ్చిన వెంటనే ఒక తండ్రిగా తన అధికారాన్ని ఉపయోగించి కాపాడే ప్రయత్నం చేయలేదని, కన్న కొడుకును స్వయంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన నైతిక చరిత్ర కలిగిన నాయకుడిగా తాను ఉద్ఘాటించారు. తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ల అహంకారపూరిత కుటుంబ గడీల పాలనకు చర్మగీతం పాడింది బీజేపీయేనని, వారి కోటల గోడలను బద్దలు కొట్టింది తామేనని గుర్తు చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ అక్కస్తోనే ఇప్పుడు తన వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని, తన అరెస్టు ప్రచారాల గురించి కోర్టులోనే అన్ని తేలనున్నాయని బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. బండి సంజయ్ కుమార్కి అవునన్నా కాదన్నా మరి తన కొడుకు వలన కొంత ఆయన మీద మచ్చ ఏర్పడిన మాట వాస్తవం. ఎందుకంటే కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఆయన ఒక ఎంపీ రేంజ్కి వెళ్ళారంటే బండి సంజయ్ మామూలు పని కాదది. కానీ తన్ను కావాలని కేటీఆర్ఏ టార్గెట్ చేసి రకరకాలుగా పెడుతున్నాడు. నేనేదో కొత్త పార్టీ పెడుతున్నానని ఒక పిచ్చి మీడియాలో పిచ్చి పిచ్చి రాతలు రాపిస్తున్నారని బండి సంజయ్ అయితే ఫైర్ అవటం అయితే జరిగింది. కేసీఆర్ అహంకారపూరితానికి ఇది నిదర్శనం. నా కట్టె కాలే వరకు, నేను చనిపోయిన తర్వాత కూడా బీజేపీ జెండాను నా మీద కట్టాలనేదే, నా మీద పెట్టాలనేదే నా యొక్క కోరిక, చివరి కోరిక. చివరి శ్వాస వరకు కూడా బీజేపీతోనే ఉంటాను. నేనేంటనేది అందరికీ, నా తెలంగాణ ప్రజలందరికీ తెలుసని కొంత భావోద్వేగంగా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. అయితే బండి సంజయ్ కుమారుడు తప్పు చేసిన దానికి బండి సంజయ్కి సంబంధం లేదని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితిని మనందరం కూడా చూడొచ్చు. కాబట్టి అతని కొడుకు చేస్తే అది తండ్రి చేసిన తప్పు కాదు. ఓకే, ఒక తండ్రిగా తను అదుపున ఆజ్ఞలు పెట్టడంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పి బండి సంజయ్ ఒప్పుకున్నారు. కాబట్టి తన కొడుకు చేసింది ఏదో రాజకీయంగా తన్ను నిలదీయాలి, తన్నేదో తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని చూస్తే ఒప్పుకునేది లేదు. నా యొక్క పోరాటాన్ని నేను కంటిన్యూ చేస్తాను, మరి మీ అంతు చూస్తానని చెప్పి కేటీఆర్కి డైరెక్ట్గా సవాల్ విసురుతుండటం జరిగింది. బండి సంజయ్ మాట్లాడిన విషయం గురించి మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక తదుపరి చూసుకుంటే ఆల్ టైమ్ కష్టానికి రూపాయి ఆర్బీఐ సంచలన నిర్ణయం. 96 ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి ఆర్బీఐ సంచలన నిర్ణయం 96.68కి పడిపోవడంతో అలర్ట్ అయిందని కూడా ప్రచురించారు. ఇక దీని గురించి ఒకసారి చదువుదాం. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా అట్టడుగు స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ ఏకంగా 96.68కి క్షీణించడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి, మార్కెట్లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి భారత కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన నిర్ణయం తీసుకుంది. రూపాయి విలువను కాపాడేందుకు ఈ నెల 26న భారీ ఎత్తున డాలర్ రూపీ స్వాప్ యాక్షన్ నిర్వహించినట్లుగా ప్రకటించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే 1967 తర్వాత తమిళనాడు క్యాబినెట్లో కాంగ్రెస్ మంత్రులు. 1967 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ మంత్రులు అక్కడ లేరంట తమిళనాడులో, కానీ మొదటిసారి ఉన్నారంట. ఇక తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దాదాపుగా 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామి కాబోతుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా వెల్లడించారు. మరి మనకు తెలుసు టీవీకే పార్టీ మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడంలో ముందుగా మేమున్నాం మీకు అని అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి ఆ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది 100%. ఇక కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతకే రాజకేష్ కుమార్, మరో ఎమ్మెల్యే
పి విశ్వనాథన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. దశాబ్ద కాలానికి పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్ కాంగ్రెస్కు 2 మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో 1967 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తమిళనాడు క్యాబినెట్లో అడుగు పెట్టబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన విజయంగా కలిసి వచ్చిన కాలాన్ని కరెక్ట్గా పట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. చూడాలి ఆ 2 సీట్లే రేపొద్దున తమిళనాడులో ఏ మేర తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎంత ఇంపాక్ట్ చూపించబోతుందో అనేది మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదైనా ముందు 1తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక తదుపరి చూసుకుంటే నిప్పుల కొలిమిలాగా తెలంగాణ 13 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఎండలకు 4 బలి, బయటకు రావద్దని హెచ్చరికలు జారీ. జగిత్యాల జిల్లాలో గరిష్టంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. తెలంగాణ రాష్ట్రంలో బాణుడు భగభగలాడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితిని తీవ్రంగా గమనించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు పంపింది. అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటి వాతావరణ గణాంకాలు భయం కొల్పుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల ఐలాపూర్లో 45.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత చాలా ముందుగానే పెరిగింది. 2025 మే 19 రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు ఉండగా ఈ ఏడాది అదే సమయంలో 45.9 డిగ్రీలకు చేరుకోవటం వాతావరణ మార్పు తీవ్రతకు అద్దం పడుతుంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో వడగాలుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా మార్కును దాటేశాయి. హైదరాబాద్లో వేడి తీవ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. ఎండలకు 4 బలయ్యారు. రెడ్ అలర్ట్ జిల్లాలు రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉండడంతో వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దానిలో ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల మధ్యాహ్నం వేళ జనం బయటకు రావడం ప్రాణాపాయమని అధికారులు అయితే హెచ్చరించారు. మరి ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు వెళ్ళకూడదు. అది కూడా బయటకు వెళ్ళినా కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి చెవుల్లోకి ఎండ తీవ్రత నెత్తికి తగలకుండా ఉండడానికి మరి హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి కట్టుకోవాలి. క్యాప్స్ యూజ్ చేయాలి కంపల్సరీ. కాబట్టి వీలైనంత వరకు కూడా పనిని సాయంత్రం వేళలో చేసుకుంటాకో ఉదయం 11 గంటల లోపు చేసుకుంటాకో చూడాలి. కానీ మధ్యాహ్న సమయంలో మీ ఆఫీసులోనో లేదంటే ఇళ్లలోనో ఉండడానికి ట్రై చేయాలి. కానీ రోడ్ల మీద తిరిగితే మాత్రం ఇది ఒక ప్రాణాపాయంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. నిరంతరం కూడా కూల్ వాతావరణంలో ఉండడానికి ట్రై చేయండి. మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. మరి వడదెబ్బ తగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సోడా లాంటివి యూజ్ చేయాలి. మంచి సోడా లాంటి వాటితో ముఖం కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. తద్వారా మీ యొక్క శరీరంలో మరి డీహైడ్రేషన్ రాకుండా ఉండేటకు ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన హెచ్చరికలను అందరూ కూడా మరి